హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెహమాన్స్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ లాంగ్ వీడియో ఏంటంటే చాలా డేస్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. సో నేను చాలా వీడియోస్లో చూశాను, జింజర్ని ఈజీగానే ఇంట్లోనే పెంచుతున్నాను. సో మనం కూడా ఒక ట్రై చేద్దాం అని చెప్పేసి ఒక జింజర్ తీసుకున్నాను అనమాట. దీన్ని ఒక కుండీ అయితే దొరకలేదు, అంటే వెడల్పాటి కుండీ ఉంటే మీరు దాంట్లో పెట్టుకోండి. నాకు అది దొరకలేదు కాబట్టి నేనైతే ఒక ప్లాంట్ ఉంది, అంటే మల్లెపూలది వేరే జాతికి చెందింది ఆ ప్లాంట్ ఉంది. సో ఇంకా దాంట్లో అయితే తవ్వాను మట్టి, అంటే దీంట్లో బ్లాక్ సాయిల్ ఉంది. మట్టి మొత్తం నల్లగా, కానీ మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది మట్టిలో నుంచి, మంచి స్మెల్, అంటే వర్షం పడే ముందు వస్తుంది కదా, సో ఆ స్మెల్ వస్తుంది. సో ఇంకా దాంట్లో ఆ జింజర్ పెట్టేసి పైన మట్టిని కవర్ చేసేసాను. సో ఇంకా మట్టిని కవర్ చేసిన తర్వాత ఇంకా మనకి ఎన్ని డేస్కి వస్తుంది అనేది చూద్దాం బై ద వే. సో ఇక్కడ పక్కన ఏదో మొక్క కూడా వచ్చింది, మరేం మొక్క అది తెలీదు. సో నాకు ఈ సాయిల్లోనే లైక్ ఎండిపోయిన ఆకులు అండ్ అవేమో రూట్స్ అండ్ శనక్కాయలవి అవి షెల్స్ ఉంటాయి కదా, ఆ షెల్స్ అవన్నీ ఉన్నాయి దీంట్లోనే. సో ఈ మట్టి చాలా హెల్దీ. మరి ఇది ఏం మొక్కో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం. సో ఇంకా ఈ జింజర్ని అయితే మట్టిలో సక్సెస్ఫుల్గా పెట్టేసాం. సో ఎన్ని డేస్కి వస్తుందంటారు కామెంట్ చేయండి. మీకు అది వచ్చిన వెంటనే ఛానల్ అప్డేట్ ఇస్తాను. మరి ఇది ఏం చెట్టో మీకు తెలిస్తే కామెంట్ కూడా చేసేయండి. ఇంకా ఈ బకెట్లో పెట్టేస్తాను, చూడండి. మొక్క చిన్న చిన్న మల్లెపూలు ఆరెంజ్ కలర్తో వస్తాయి. మనం ఏమన్నా మొక్కలు నాటేటప్పుడు మనం లైక్ 5, 4, 6 ఆ టైంలో మొక్కలు నాటుకుంటే చాలా మంచిగా వస్తాయి. సో ఈ సాయిల్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, దీంట్లో ఎగ్షెల్స్ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి సో ప్లాంట్ గ్రోత్కి చాలా మంచిగా సక్సెస్ అవుతుంది. ఇంకా ఈ జింజర్ పైన కొన్ని వాటర్ పోసేస్తే ఇంకా ఈ కుండీలో వాటర్ అయితే పోసేసాం కదా, సో ఎన్ని డేస్కి వస్తుందో చూద్దాం గాయ్స్. సో ఇంకా ప్లాంట్స్ ఏమన్నా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. సో మార్నింగే ప్లాంట్స్ మీద సన్ పడుతుంటే ఆ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.